నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. ఎన్టీఆర్ ఆశీస్సులతో జగన్ మళ్లీ సీఎం అవుతారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి. సంకటహార చతుర్థి సందర్భంగా శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు. వేద మంత్రాల నడుమ హోమగుండంలో పూర్ణాహుతి, కర్పూరహారతి సమర్పించిన అర్చకులు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద రోడ్డు ప్రమాదం. యాసిడ్ ట్యాంకర్ ఢీకొట్టిన గ్యాస్ సిలిండర్ల లారీ. తెలుగు జాతి గొప్పతనాన్ని యావత్తు ప్రపంచానికి చాటి చెప్పిన మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకులు చిక్కాల రామచంద్రరావు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కాకినాడ రూరల్ టీడీపీ నాయకులు నులుకుత్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి యేసుదాసు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానుభావుడు, గొప్ప వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు పుట్టినరోజు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున, నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన పుట్టినరోజు ఒక పండుగలా చేసుకుంటారు. తెలుగు వారికి సంక్రాంతి పండుగ, క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ, ముస్లింస్ కి రంజాన్ పండుగ, అనేక మతాలు అనేక పండుగలు చేసుకుంటారు. కానీ ఒక పుట్టినరోజు పండుగలా చేసుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే పండుగలా చేసుకుంటారు, ఆయన గుర్తు చేసుకుంటారు. ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు వారికి ఈ దేశంలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగు వారికి ఒక గౌరవం, గుర్తింపు ఢిల్లీలో దక్కింది. ఆయన పెట్టిన పార్టీ ఆయన లేకపోయినప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చింది తెలుగు వారికి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి 101 సంవత్సరం అయినప్పుడు కూడా ఆయన పుట్టినరోజు మనం ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం, దేశ చరిత్రలో తెలుగువారు ఉన్నంతకాలం తెలుగువారి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీ రామారావు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక గౌరవం, గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆశయాలు కానీ, ఆలోచన విధానాలు కానీ నిరంతరం ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలు కానీ, ఆలోచన విధానాలు కానీ తెలుగువారు ఉన్నంతకాలం తెలుగువారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ముందు ఎన్టీ రామారావు గారు అనేక సినిమా రంగంలో అనేక విభిన్నమైన పాత్రలు నటించి జీవించిన వ్యక్తి ఎవరైనా ఎన్టీ రామారావు గారు. రాజకీయ రంగంలో తెలుగుదేశం పార్టీ పేరు పెట్టారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల్లో కూడా రాణించిన వ్యక్తి ఎవరైనా ఎన్టీ రామారావు గారు. ఆయన బ్రహ్మాండ మెజార్టీతో ఆ రోజు గెలిచిన విధానం మనం చూస్తాం. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, పేద వర్గాల పేదల పెన్నిధిగా, రైతు బాంధవ్యుడిగా అన్ని వర్గాలకి కూడా కార్మిక సంక్షేమం కోసం అన్ని రకాల కూడా పాటుపడిన వ్యక్తి ఎవరైతే ఎన్టీ రామారావు గారు. అటువంటి ఆయన మహానుభావుడు, మహానాయకుడు. ఈ రాష్ట్రంలో మనకు ఉన్నందుకు మన పార్టీని పెట్టి మరి రాజకీయ రంగంలో అన్ని వర్గాల వారికి, పేద వర్గాల వారికి, పేద వర్గాలకు ఇచ్చేటువంటి కేజీ బియ్యం, 2 రూపాయల పథకం కానీ, పక్కా ఇళ్ళు ఎక్కడ ఇండియాలో ఆ రోజుకి 83 సంవత్సరం నాటికి ఇండియాలో పక్కా ఇళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. మొట్టమొదటి అన్ని వర్గాలకి పక్కా ఇళ్ళు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. అలా రైతులకి ఆర్స్ పవర్ కానీ అనేక విధానాలు కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని మనం మర్చిపోకూడదు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 4 తర్వాత ఏపీలో మళ్లీ జగన్ పరిపాలన రాబోతుందన్నారు. అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంచి పరిపాలన నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు మనవాళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాటు వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక నటుడుగాను, ఒక రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నింటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకు తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు. నేను ఆయన భార్యను అవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది. ఆ మహనీయుడిని
ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు, యావత్ ఆంధ్ర జాతే కాదు, ఎక్కడ విదేశీయాల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ఎన్నో చోట్ల మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలైంది. 96 ఆయన జనవరి 18వ తారీఖు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆయన కీర్తి మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుని వద్ద హోమం నిర్వహించారు. కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యవచనము, వరుణ పూజ, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హోమగుండంలో హోమం వేసి వేద మంత్రాలతో హోమగుండంలో పూర్ణాహుతి, కర్పూర హారతి సమర్పించారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై తణుకు నుంచి విశాఖపట్నానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళుతున్న ట్యాంకర్ను వెనుక నుంచి గ్యాస్ సిలిండర్లతో వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో యాసిడ్ ట్యాంకర్కు ఉన్న పైప్ ఒక్కసారిగా తెగిపోవడంతో యాసిడ్ లీక్ అయి పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఆ పొగను పీల్చిన ట్యాంకర్ డ్రైవర్తో పాటు మరో 2 స్వల్పంగా అవస్థకు గురి కావడంతో వారిని చికిత్స కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో రహదారిపై గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థల పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.